ఒకప్పుడు టీమిండియాకి భవిష్యత్ విక్కీ కీపర్‌గా భావించిన ఇషాన్ కిషన్, డబుల్ సెంచరీతో మెరిసిన హీరో ఇషాన్ కిషన్, కానీ ఒక్కసారిగా జట్టుకు దూరమవ్వడం చూసాం. అసలు ఇషాన్ కిషన్‌ని టీమ్ నుంచి ఎందుకు డ్రాప్ చేశారు? బీసీసీఐతో ఏం వివాదం జరిగింది? ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు? మరి ఇప్పుడు మళ్ళీ ఎలా కమ్‌బ్యాక్ చేస్తున్నాడు? ఈ వీడియోలో పూర్తిగా ఇషాన్ కిషన్ గురించి తెలుసుకుందాం. ఇషాన్ కిషన్ పేరు వెనుకనే మనందరికీ గుర్తొచ్చేది అగ్రెసివ్ బ్యాటింగ్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ భారత్ జట్టులోకి అడుగుపెట్టాడు. అరంగేట్రం చేసినటువంటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగినటువంటి మ్యాచ్‌లో కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి రికార్డులను సృష్టించాడు. ఆ సమయంలో చాలామంది అభిప్రాయం ఒక్కటే. భవిష్యత్‌కి భారత్ విక్కీ కీపర్ ఇషాన్ అని భావించారు. కానీ అతని కెరియర్‌లో అనూహ్యమైనటువంటి మలుపు ఎదురైంది. అదే బీసీసీఐతో వివాదం. అసలు ఈ వివాదం మొదలవ్వడానికి గల కారణం ఏంటి? 2023 చివరిలో దక్షిణాఫ్రికా టూర్ సమయంలో ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో టీం నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అది వరకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఆ తర్వాత బీసీసీఐ అతనికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. భారత్ జట్టులో లేనప్పుడు ఫిట్‌గా ఉన్నటువంటి ఆటగాళ్లు జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ముఖ్యంగా రంజీ ట్రోఫీ ఆడాలని సూచనిచ్చింది. ఇది కేవలం ఇషాన్ కిషన్‌కే కాదు, అందరికీ వర్తించే నియమం. కానీ ఇషాన్ రంజీ మ్యాచ్‌లో ఆడలేదు. దీంతో బీసీసీఐ మరియు సెలెక్టర్లు అసంతృప్తి చెందారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఇషాన్ కిషన్ ఎంపికల్లో వెనకపడడం ప్రారంభమైంది. 2024లో వచ్చిన అతిపెద్ద షాక్ ఏంటంటే బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఇషాన్ కిషన్ పేరు లేదు. డబుల్ సెంచరీ హీరో, వన్డే వరల్డ్ కప్‌లో సభ్యుడైనటువంటి ఇషాన్ కిషన్‌కి ఇదొక భారీ ఎదురుదెబ్బ. అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. కొంతమంది నియమాలు అందరికీ ఒక్కటే అని బీసీసీఐ మద్దతివ్వగా, మరికొందరు ఇషాన్ కిషన్‌పై చాలా కఠినంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ విధంగా ఇషాన్ కిషన్ మరియు బీసీసీఐ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంట్రాక్ట్ కోల్పోయిన తర్వాత చాలామంది ఇషాన్ కెరియర్ ముగిసిపోయిందని అనుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు పెరిగాయి. కానీ ఇషాన్ కిషన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. దేశవాళీ క్రికెట్ మరియు ఇతర టోర్నీల్లో ఆడడం మొదలుపెట్టాడు. తను తాను నిరూపించుకోవడానికి కష్టపడ్డాడు. ప్రతి మ్యాచ్‌ను ఒక అవకాశంగా తీసుకొని పరుగులు సాధించాడు. అతని అగ్రెసివ్ ఆట తీరు, విక్కీ కీపింగ్ నైపుణ్యం మళ్ళీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. దాంతో 2026లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌తో తన కమ్‌బ్యాక్ అనేది మొదలైంది. అందరూ విమర్శించిన సమయంలోనే తన బ్యాట్‌తో సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడైతే ఇషాన్ కిషన్ మళ్ళీ భారత్ జట్టులో, భారత్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. టీ20 ఫార్మాట్‌లో ఎస్పెషల్లీ చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ 2026లో అతని ఫైర్ బ్యాటింగ్ భారత్ జట్టుకు ఎంతో ఉపయోగపడింది. ఒకప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచిన ఇషాన్ ఈరోజు తన కమ్‌బ్యాక్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కేవలం 70 బంతుల్లోనే 125 పరుగులు చేసి టీ20లోనే కాదు వన్డేల్లో కూడా నా బ్యాటింగ్ స్టైల్ ఇంతే అని చూపించాడు. అయితే అందరి మనసుల్లో మెరిగి ఒకే ఒక్క ప్రశ్న. ఇషాన్ కిషన్ మళ్ళీ భారత్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా స్థిరపడతాడా? లేక ఇంకా అతను తను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? ఇషాన్ కిషన్ కెరియర్‌ను దెబ్బతీసింది ఫార్మ్ కాదు, బీసీఐతో వచ్చినటువంటి వివాదమే. కానీ అదే వివాదం ఇప్పుడు అతని కమ్‌బ్యాక్ కథకు బలమైన పునాది అయ్యింది. అవునా కాదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ స్టోరీల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.